హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. మనం పూర్వం వరలక్ష్మి పూజ ఎలా చేసుకునేవారండి. చెక్కపెట్టికి పసుపు రాసి బొట్లు పెట్టి ఒక కలసాన్ని అవుతే అవర్చుకుని పేరంటాలు పిలుచుకుని తాంబూలం ఇచ్చేవారండి. ఇప్పుడు వరలక్ష్మి పూజ ఎలా చేసుకుంటున్నారు, మనమే అమ్మవారిని డెకరేషన్ చేసేసుకుంటున్నాం. చీరలు కడుతున్నాం. చీరలు కట్టి అమ్మవారి డెకరేషన్ చేయడానికి మనం సరిపోతామా చెప్పండి. గుళ్ళో ఒక బ్రాహ్మణు అయ్యవారికి అమ్మవారికి పంతులు గారే ఒక పవిత్రంగా ఉండి కడతారు. ఆయన మనం కట్టి అంత దేవుడిని తయారు చేసే అంత శక్తి అంత పవిత్రత మనకు ఉందంటారా? ఇది నా ఒపీనియన్. మీరు తప్పుగా తీసుకోవద్దు, దీన్ని బ్యాడ్ కామెంట్గా చేయొద్దు. మీకు నచ్చితే లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు నచ్చింది, నాకు మనసులో ఉన్నది చెప్పాను. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లి నీ మహిమల్ని చూపవమ్మా.